Hi comrades, this is NSSR Nakka Shivshankar Advocate, High Court of AP Trial Courts. మిత్రులారా, సహజంగా పబ్లిక్ పర్పస్ కోసం కనుక గవర్నమెంట్ కనుక ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలనుకుంటే ప్రైవేట్ ల్యాండ్ కూడా చేయొచ్చు. పబ్లిక్ పర్పస్ కోసం ప్రైవేట్ ల్యాండ్ ని కూడా ఎక్వైర్ చేసేటటువంటి రైట్ గవర్నమెంట్ ఉంది. సో ఇక్కడ మనం పబ్లిక్ ప్లేస్, పబ్లిక్ ల్యాండ్ ని ఎంక్రోచ్ చేసినప్పుడు, గవర్నమెంట్ ల్యాండ్ ని ఎంక్రోచ్ చేసినప్పుడు ఏదైతే మనకి గౌరవ హానరబుల్ హైకోర్టు వారు మీకు ఏ టైటిల్ రాదు, ఓనర్షిప్ టైటిల్ రాదు, పొజిషన్ ఉన్నంత మాత్రాన మీకు ఏ విధమైనటువంటి కాంపన్సేషన్ రాదని చెప్పినట్లుగానే ఒకవేళ పబ్లిక్ పర్పస్ అక్కడ ఒక ఫ్లైఓవర్ లేకపోతే రైల్వే ఆర్యుబి, రైల్వే అండర్ బ్రిడ్జ్, ఆర్ఓబి, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ లేకపోతే ఇంకోటో పబ్లిక్ పర్పస్ కోసం మన గవర్నమెంట్ కనుక సైట్ ల్యాండ్ అక్విజిషన్ చేయాలనుకున్నప్పుడు అది ప్రైవేట్ ల్యాండ్ అయినప్పటికీ కూడా వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్. అంటే పబ్లిక్ పర్పస్ గవర్నమెంట్ తీసుకోవచ్చు పబ్లిక్ పర్పస్ కోసం. అదేవిధంగా మిత్రులారా, ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీ వారు సహజంగా ఏంటంటే ఆర్ఓబీలు, ఆర్యుబీలు ఈ యొక్క నేషనల్ హైవేస్ మీద నిర్మిస్తూ ఉంటారు. అది సపరేట్ యాక్ట్ ఉంది. దానికి సంబంధించి మనం ఎటువంటి అబ్జెక్షన్స్ రైజ్ చేసినప్పుడు కూడా ఏం ప్రివెల్ కావు, అవేమీ నిలబడవు. జస్ట్ కాంపన్సేషన్ డైరెక్ట్ వారు ఎక్విజిషన్ చేయడం, కాంపన్సేషన్ మనకి డిపాజిట్ చేయడం మన బ్యాంక్ అకౌంట్స్ లో జరుగుతూ ఉంటుంది. అని ఎగ్నెస్ట్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ జరిగినప్పుడు మాత్రం మనం ఏంటంటే రిట్ ఆపరేట్ చేసుకోవచ్చు. హైకోర్టులోని, సుప్రీంకోర్టులో రిట్ ఆపరేషన్ చేసుకుని మనం ఫెయిర్ కాంపన్సేషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇన్జస్టిస్ అనేది జరిగినప్పుడు కూడా మనం పొందడానికి ఉంటుంది. అంటే ఇక్కడ ఓన్లీ గవర్నమెంట్ ల్యాండ్ ని ఎంక్రోచ్ చేస్తే మాత్రమే అక్కడ సైట్ ని వారు వెకేట్ చేస్తారా లేకపోతే డిమాలిష్ చేస్తారా అన్న విషయానికి వచ్చినట్లయితే కనుక ప్రైవేట్ ల్యాండ్ ని కూడా పబ్లిక్ పర్పస్ అనేది ఎక్విజిషన్ చేసే రైట్ గవర్నమెంట్ ఉంది. ఏదర్ అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, పబ్లిక్ పర్పస్. అయితే ఆ పబ్లిక్ పర్పస్ వారు ఎక్విజిషన్ చేసినటువంటి ల్యాండ్ ని ఇన్జస్టిస్ ఏమైనా ఉంటే ఎగ్నెస్ట్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అయితే కనుక వీ మే నాక్ ది డోర్స్ ఆఫ్ ది ఏపీ హైకోర్ట్, నాక్ ది డోర్స్ ఆఫ్ ది హైకోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. మిత్రులారా, ఇక్కడ మనకి ఏమర్థమైంది, ప్రభుత్వానికి కనుక, గవర్నమెంట్స్ కనుక మన ల్యాండ్ అవసరమైనప్పుడు పబ్లిక్ పర్పస్ ఖచ్చితంగా వారు ఎక్వైర్ చేయడం జరుగుతుంది, ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రైవేట్ ల్యాండ్ ని కూడా ఎక్వైర్ చేసుకోవచ్చు వారు. అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్ కనుక ఎంక్రోచ్ చేస్తే కనుక వీ డోంట్ హ్యావ్ ఎనీ టైటిల్ రైట్స్, మనకి ఎటువంటి టైటిల్ రైట్స్ ఉండవని చెప్పేసి, కాంపన్సేషన్ రైట్స్ ఉండవని చెప్పేసి ఇటీవల మనకి ఏపీ హైకోర్టు వారు తెలియపరచడం జరిగింది. దిస్ ఈస్ NSSR నక్కా శివశంకర్ అడ్వకేట్.